వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియాకి వచ్చినాక ట్రిప్పులు, ఫుడ్లు ఇవి లేకపోతే ఎట్లా? సో ఇప్పుడైతే మేము మంత్రాలయం వెళ్తున్నాం. మేము ముగ్గురం, నేను, మమ్మీ, డాడీ అండ్ మా పిన్ని వాళ్ళు ముగ్గురు అండ్ మా అమ్మమ్మ. సో ఇప్పుడైతే వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా బాబాయ్ వాళ్ళు ధర్మవరం నుంచి వస్తున్నారు. సో ఎస్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇదే ఫ్రాక్ ఎన్నిసార్లు వేస్తాం అన్నట్టు చూడకండి, ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు వెహికల్లో కాబట్టి. కోల్గేట్ పేస్ట్ అంట. కోల్గేట్ కాదవా, టోల్గేట్. టోల్గేట్ నిలబెట్టినారా? రద్దీ నుండి బయటకు వచ్చాము, సాధించాం, బయటకు వచ్చాము. వర్షం బిడ్డింగ్స్, చలి బిడ్డింగ్స్, వాన బిడ్డింగ్స్, మిర్చి అంటే ఇది మిర్చి వద్దు నాకు. తీసుకోవా? అయ్యో పర్లేదులే, ఒకటే అవ్వ, రెండు లేదు. బాబాయ్ డబ్బులు అనుకోండి. నేను వాళ్ళంతా వర్కర్లు, ఏం కార్లు, పెట్టుకుంటాడు అప్ప. అంతే. మళ్ళీ నైట్ కలెక్షన్ అందరు కూర్చొని ఎంచుకుంటారు. డబ్బాలు బిక్కొని 90 వేసుకుంటారు రాత్రి. అంతే. మంత్రాలయం రీచ్ అయ్యాం. రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే అందరం దిగిరంత కాళ్ళు అవన్నీ ఇగుక్కుంటున్నాం. 3.5 hours పట్టింది. నమస్తే గాయ్స్. పెద్దన్న రూమ్ ఎత్తుకేలోపు మనం ఓ రౌండ్ కానిస్తున్నాం. పిల్లలు ఇద్దరు ఎంత బుద్ధిగా తింటున్నారు. ఈయనకు తినుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఇది ఒకటి మిగిలింది. తీసుకోండి తీసుకోండి. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే మాకు రూమ్ దొరికింది. వెళ్ళి ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయి తిని అలా ఓ రౌండ్ వేద్దామని బయటకు వచ్చినాం. ఏంది మా మమ్మీ వాళ్ళకి రూమ్ నేనే ఇప్పించాను ఫ్రెండ్స్. అంటే నా ఫ్రెండ్ నాకు ఇప్పించింది. మా డాడీ పలుకుబడి కంటే నా పలుకుబడి ఎక్కువ ఉందని ఫీల్ అవుతున్నాడు. ఏం ఫీల్ కాదులేదు. మీ ఆయనకి అర్ధగంట వెయిట్ చేయాలేమో, నాకు 5 నిమిషాల్లో ఇప్పించేసినాడు. శ్రీయాత్మిక, థ్యాంక్ యూ. డెవలప్ అయినాక ఇప్పుడే అనమాట రావడం. ఇదంతా అవ్వక ముందు వచ్చింటి అంతే. సో అదే చూస్తున్నా, చాలా బాగుంది ఇప్పుడైతే. నైస్. ఫుడ్ తెచ్చుకున్నాం, అది కొంచెం మిగిలింది. ఇక్కడ ఆవులు చాలా ఉన్నాయి. సో ఆవులకు పెడదామని ఇదిగోండి ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ. డోంట్ వరీ గైస్. కరెంట్ పోయింది, బట్ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. నైస్ ప్లేస్. నాకు ఎప్పుడు ఇదంతా లేకుండే కదా మనం వచ్చినప్పుడు ఈ వ్యూ అంతా. ఎస్, మొత్తం రీమోడలింగ్ అయిపోయింది, చాలా బాగుంది. రీమోడలింగ్ అయినాక రాకపోతే రండి మీరు కూడా. ఆ పిన్ని అవును ఆఫ్ చేసిరు ఇప్పుడే. కరెంట్ పోయిందేమో అనుకుంటే నేను. నీ దగ్గర ఏం లేదు కదా, ఏం చేస్తున్నావు? ఏం డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి డాడీ, నిద్రపోలేదే మరి. ఎప్పుడు మరి లాస్ట్ మనం వచ్చింది? 4 years కాదు, ఇంకా బ్యాకే. ఇంటర్ కూడా కాదు. అప్పుడేమో వచ్చినా నువ్వు పుష్కరాలు, మళ్ళీ మేము వచ్చినాం మా ఫ్యామిలీతో. మేము అవును, మేము నలుగురు ఒకసారి వచ్చింది.
మా ఫ్రెండ్ దయ వల్ల మాకైతే రూమ్ దొరికింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేస్ ఇంకా సాటర్డే సండే కదా అసలు ఫుల్ ఉన్నారు. సో అందరు ఇంక ఇట్లా బయటే ఉంటారు. స్టేజ్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. అయితే మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసినాం. మేము వచ్చినప్పుడు లైటింగ్ బాగుండే, ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇంకెళ్ళి పడుకొని మార్నింగ్ 5 అంతా వచ్చి పొర్లు దండాలు ఉంది మొక్కుకున్నారు. సో నేను కూడా చేస్తాను. దానికి మార్నింగ్ కలుద్దాం. ఓకే అవును ఉండు. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్. 5 అంతా వెళ్ళి తుంగభద్రలో స్నానం చేద్దాం అనుకున్నాం కానీ 5:40 అయిపోయింది. ఇప్పుడైతే స్నానం చేసి ఆ తడి బట్టలతోనే ప్రదక్షిణ చేయాలని ఉన్నాం అందరం. సో అందరం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. వీణ మిస్సింగ్, చేతిలో వీణ మిస్సింగ్. అగిలా గుడ్ మార్నింగ్ అవ్వ. నువ్వు కూడా ఇప్పుడు ప్రదక్షిణ చేస్తావా? ఏం ప్రదక్షిణ? ఊరికే తిరుగుతాము పడుకొని. తెల్లారుజామున వస్తే వ్యూ ఇలా ఉంది. ఇల్లు చల్లగా, ఇది ఏసీ ఫుల్గా ఉంది. ఇప్పుడు చల్ల నీళ్ళలో దిగితే మమ్మీ పొలదండాలు అయితే అయిపోయింది. ఒకటే అయ్యింది. ఫస్ట్ టైం చేసినాను. నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు మామూలుగానే కొంచెం నాయిజీ అవన్నీ ఎక్కువ. ఇప్పుడు ఫుల్గా తిప్పుతుంది దానివల్ల. ఇప్పుడు నాకైతే ఫుల్ కడుపులో తిప్పేస్తుంది. బట్ ఏం తినకుండా వస్తాం కాబట్టి పర్లేదు. బట్ అంత శక్తి ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే వేరే ఊరికే నార్మల్గా తిరిగేసేయండి. నేను, మా డాడీ, మా పిన్ని, మా బాబాయ్ అంతే తిరిగింది. వ్లాగింగ్ చేస్తుంటే అందరు వింతగా చూస్తున్నాను. పెద్ద వ్లాగర్ని అనుకుంటున్నారేమో వీళ్ళంతా నన్ను. దర్శనానికి అయితే ఇంకా వెళ్ళలేదు. మేము కొంచెం ఇవన్నీ ఇసుక అయిపోయింది, తడిగా ఉంది కదా. సో డ్రెస్ మార్చుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వద్దామని రూమ్కి అయితే వెళ్తున్నాం. మళ్ళీ వస్తాం, రెడీ అయ్యి కనిపిస్తాం. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. అట్లనే వెళ్ళొచ్చు కానీ మళ్ళీ మట్టి ఉండే. సో ప్రదక్షిణలు చేసాం, అందుకని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం మా తమ్ముళ్ళంతా పంచల్లోకి దిగినారు. ఇక్కడ పంచలే కదా, లేకపోతే నాటలు. మా అక్క ఏమో చెప్పు, మళ్ళీ వస్తా అంటే చెప్పాలా? నేను వస్తా వీడియోకి అంటారు, ఏం మాట్లాడుకుని నిల్చుంటారు, ఏం చేయమంటారు చెప్పన్నారు. మేము రెడీ అయ్యేలోపు వీళ్ళంతా టిఫిన్లు అయితే తినేసినారు. ఇప్పుడు మాకు టిఫిన్ పెట్టియారంట, లేట్ అయిపోతుందంట. మా అవ్వ స్టైల్గా రెడీ. ఉండాల్సిన వాళ్ళు. దర్శనం అయితే అయిపోయింది. చాలా 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 బాగుంది అనకూడదు కానీ మా డాడీది కూడా ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది. 5 minutesలో దర్శనం అయిపోయింది. ఇట్లా చేస్తా అంటారు. దర్శనం అయితే చాలా బాగుంది.
మమ్మీ దర్శనం ఎట్లయింది? బాగా జరిగింది. చాలా బాగా. నీకు బాగా జరిగిందా? సాంతో తిట్టించుకోండి. ఎవరు తిట్టించుకుంటున్నా? శాంతో ఆయన కూడా తొలిగి చేసింటారు. ఇంకోసారి వేసుకో. దర్శనం బాగైందా? అంటే అయ్యేసరికి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. టెంపుల్ బయటికి రాగానే ఈ మ్యూజియం అయితే ఉంది. లోపలికి ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఏం అల్లు లేవు, కానీ లోపల చాలా చాలా బాగుంది. అంటే మొత్తం చరిత్ర గురించి అంతా ఉంది. రాఘవేంద్ర స్వామిది, ఆయన వేరే వేరే దేవుళ్ళది అంతా మొత్తం ఉంది. హిస్టరీ మొత్తం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక 2-3 ఇయర్స్ ఆడే ఉండిపోవచ్చు. అంత రాసి అంత నీట్గా పెట్టారు. సో మర్చిపోకండి, విజిట్ చేయండి. మ్యూజియంలోకి హ్యాండ్ బ్యాగ్స్ అవి నాట్ అలౌడ్ కాబట్టి ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం. ఇప్పుడు వరకు మా తమ్ముడు కూర్చోండి, వాళ్ళని పంపించి నేను కూర్చున్నా. పాపం అందరు అట్లా త్యాగం చేసి ఉన్నారు, అందరు అంకుళ్ళు పాపం. అది తుంగభద్ర రివర్ మార్నింగ్ చూపించాను కదా అక్కడ. టెంపుల్లో నుంచి అయితే ఇట్లా వస్తాం. ఇట్లా డైరెక్ట్ స్టాప్ వచ్చేసి కసాపురం అనమాట. నార్మల్గా సైడ్ సీయింగ్ కింద పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అది వెళ్తారు. బట్ మేము అవి చాలాసార్లు చూసామని చెప్తే మా ఇంట్లో వాళ్ళు కసాపురం అనేది మాకు కొంచెం నమ్మకం చాలా ఎక్కువ. సో అక్కడికైతే వచ్చాం, ఇప్పుడు వెళ్తున్నాం. అవ్వకి అవే నోట్ దొరికింది ఫ్రెండ్స్. ఏం చేస్తావు అవ్వ? టెంకాయ కొనుక్కొని ఉండింది ఉండి లేకేసి. పాప వీడియోకి ఏం చెప్పట్లేదు కదా, ఊరికే అట్లా. ఓకే డన్. అలా మేము కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్లోకి అడుగు పెట్టామో లేదో నా ఫోన్లో అయితే స్టోరేజ్ ఫుల్ అని చూపించేసింది. తర్వాత వీడియోస్ షూట్ చేయడానికి కుదరలేదు. ఇది కూడా మా డాడీ ఫోన్లో తీసిన క్లిప్. అండ్ తర్వాత అయితే మేము ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే సండే వెళ్ళాం కాబట్టి ఎలాంటి రష్ లేకుండా, సో ప్రశాంతంగా అయిపోయింది. దర్శనం అవ్వగానే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ఇట్. నచ్చింటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, and don't forget to subscribe to our channel Triple Car Trouble. Bye.